హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెట్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ తెలుగు సబ్జెక్ట్ కోసం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ కోసం మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్న, క్రింది వాణిలో ద్వితీయ అవసరానికి చెందనిది చందనిది అని అడిగారు కాబట్టి నిద్ర అవుతుందండి. తరువాయి ప్రశ్న, డిఏటి నందుండే ఉపపరీక్షల సంఖ్య. డిఏటి నందుండే ఉపపరీక్షల సంఖ్య. థర్డ్ వన్ 8. తరువాయి ప్రశ్న, తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం. ఆన్సర్ ఈజ్ సామాన్యీకరణ. తరువాయి ప్రశ్న, అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి. అభ్యసన వక్రరేఖలో అభ్యసన ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి. సరైన సమాధానం పీఠభూమి దశ. తరువాయి ప్రశ్న, పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. సరైన సమాధానం సెకండ్ వన్, ప్రతికూల. తరువాయి ప్రశ్న, క్రింది వాటిలో భావనలు ఏర్పడటం గురించి సరికాని ప్రవచనం. భావనలు ఏర్పడటం గురించి సరికాని ప్రవచనం అని అడిగాడు. దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సరికానిది ఫస్ట్ వన్ అవుతుందండి. ఇవన్నీ కూడా 2, 3, 4 ఇవన్నీ కూడా సరైనవే. ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మాత్రం ఫస్ట్ వన్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో సరి అయినది. 1వది 41 dBHL నుండి 55 dBHL మిత వినికిడి లోపం. 2వది 10 dBHL నుండి 20 dBHL ఒక మోస్తరు వినికిడి లోపం. 3వది 21 dBHL నుండి 40 dBHL తీవ్రమైన ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపం. 4వది 71 dBHL నుండి 90 dBHL అతి తీవ్ర వినికిడి లోపం. సరైన సమాధానం ఫస్ట్ వన్ అండి. 47 dBHL నుండి 55 dBHL మిత వినికిడి లోపం. తరువాయి ప్రశ్న, సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. 1వది పావ్లోవ్ సాంప్రదాయ నిబంధనం. స్కిన్నర్ కార్యసాధక నిబంధనం. వెర్దిమర్ అంతర్దృష్టి అభ్యసనం. వైగాట్స్కీ సాంఘిక నిర్మాణాత్మకత. సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ వచ్చి వైగాట్స్కీ సాంఘిక నిర్మాణాత్మకత. తరువాత ప్రశ్న, అభ్యసన అనుభవాలు అంటే సరైన సమాధానం లక్ష్యాల సాధనకు రూపొందించబడ్డ కృత్యాలు. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి. తరువాయి ప్రశ్న, టొమోయో పాఠశాల వీరికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్
టెట్స్కోకు రియోనాగి. తరువాయి ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రతిపాదిత భావన. 4 ఆప్షన్లు ఇచ్చాడు, చూద్దాం. గ్రేడ్ 2 నుండి నిర్బంధ ఆంగ్ల విద్య, గ్రేడ్ 1 నుండి సాంకేతిక విద్య, గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య, గ్రేడ్ 1 నుండి బోర్డు పరీక్షలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య. తరువాయి ప్రశ్న, ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్, 1:35. తరువాయి ప్రశ్న, ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశమును సేకరించడాన్ని ఎలా కూడా అంటారు? ఏకకాలంలో దత్తాంశమును సేకరించడాన్ని ఎలా అంటారు? దీనికి సరైన సమాధానం కోహార్ట్ అధ్యయనం, ఫస్ట్ వన్ అవుతుందండి సరైన సమాధానం, కోహార్ట్ అధ్యయనం. తరువాయి ప్రశ్న, పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం. సరైన సమాధానం ఆర్నాల్డ్ గెస్సిల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. తరువాయి ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం అడిగాడు. ఏబీసీ అంటూ 3 ఇచ్చాడు. లింగ స్థిరత్వం, లింగ గుర్తింపు, లింగాల నిలకడ. వికాస క్రమం అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బీసీఏ అవుతుందండి. తరువాయి ప్రశ్న, ప్రవర్తన సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిసార్డర్ భావనను ఉపయోగించిన వారు. ప్రవర్తన సమస్య అయిన నేచర్ డెఫిసిట్ డిసార్డర్ భావనను ఉపయోగించిన వారు. సరైన సమాధానం రిచర్డ్ లవ్. తరువాయి ప్రశ్న, దత్తాంశ సేకరణ నిర్ధారణ మా పనికి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము. దత్తాంశ సేకరణ నిర్ధారణ మా పనికి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము. కరెక్ట్ ఆన్సర్ ది విజువలైజేషన్ పిక్చర్ స్కేల్, సెకండ్ వన్ అండి. తరువాయి ప్రశ్న, అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. కరెక్ట్ ఆన్సర్ పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం, థర్డ్ వన్ అండి రైట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న, నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. క్రింది వాటిలో ఈ భావనతో విభేదించే అంశం. సరైన సమాధానం ఇచ్చిన సమస్యకు అభ్యసకుడు ఒకే రకమైన సమాధానం ఇవ్వడం, థర్డ్ వన్ అండి కరెక్ట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న, గుడ్ ప్రకారం మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన. సరైన సమాధానం కుంటనం. తరువాయి ప్రశ్న, జాతీయ ఐసిటి సమాచార ప్రసార సాంకేతికత విధానం ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.
ఏ సంవత్సరంలోకి అమల్లోకి వచ్చింది అని అడిగాడు. దీనికి సరైన సమాధానం 2012. తరువాయి ప్రశ్న, W.C. బాగ్లే తాను రచించిన ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపారు. 4th వన్ చూడండి. పాఠశాల వసతులకు మరియు వ్యక్తుల వికాసానికి. కరెక్ట్ ఆన్సర్ అండి ఇది. తరువాయి ప్రశ్న, DAT పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. DAT పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. దీనికి సరైన సమాధానం థరస్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. తరువాయి ప్రశ్న, పునరాభ్యసనలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. పునరాభ్యసనలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. సరైన సమాధానం మొదటిదే అవుతుందండి. మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తరువాయి ప్రశ్న, ఇతిహాస పురాణాలు రెండింటికి పురాణము అనే పేరు రూఢిలో ఉన్నది. భారత రామాయణాలను పురాణాల్లో చేర్చి పరిశీలించవచ్చు, కానీ భారత రామాయణాల్లో కావ్యధర్మాలు విశిష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని పురాణాల్లో చేర్చకుండా ప్రత్యేకంగా పేర్కొని పరిశీలించడం జరిగింది. కవిత్రయ భారతం తెలుగు సాహిత్యానికి మూల స్తంభం. నన్నయ్య భారత రచనతో తెలుగు సాహిత్య సాంప్రదాయంలో సంస్కృత భాష సాంప్రదాయ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే భారత రామాయణాలను పురాణాలుగా పేర్కొనడానికి గల కారణం అని అడిగాడు. దీనికి సరైన సమాధానం కావ్య ధర్మాలు కలిగి ఉండడం. రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తనవారు లేని చోటను జనమించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళ సుమతి. పై పద్యం ఆధారంగా మానవులు ఉండకూడని ప్రదేశం. పై పద్యం ఆధారంగా మానవులు ఉండకూడని ప్రదేశం. సరైన సమాధానం తనకు సంబంధించిన వారు లేని చోట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇంపార్టెంట్ బిట్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మంచి టాపిక్స్ మళ్ళీ కలుద్దాం. దానికన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.